గేట్ దగ్గరకు వచ్చేవాడు ఈ ప్రభుత్వాలు పథకాలు పెట్టాయి అంతే జనాలు ఎవరు రావటం లేదండి, అసలు ఏ ఇండస్ట్రీకి రావటం లేదు. కమిటీ చైర్పర్సన్ నా పేరు మాధవి. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్లో భాగంగా గర్ల్ చైల్డ్ ఎక్కడైతే ఉన్నారో CNN న్యూస్ ద్వారా వచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 12 ఫ్యాక్టరీస్లో ఎక్కడెక్కడైతే పిల్లలు గర్ల్ చైల్డ్ ఉన్నారో అంటే వాళ్ళు మైనర్ అయితే వాళ్ళకి తీసుకోవాల్సిన యాక్షన్ అయితే తీసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు, డ్రాప్అవుట్స్ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని కంప్లైంట్ వచ్చింది. ముఖ్యంగా మైనర్ గర్ల్ని టీనేజ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారని కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్లో భాగంగా ఎక్కడెక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళ స్థావరాలకు పంపించడం జరుగుతుంది. దానికి సరిపడా ఒకవేళ అది రుజువు అయితే టీనేజ్ గర్ల్ కానీ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే అది రుజువు అయినట్లయితే వాళ్ళు కఠిన శిక్షలు ఉంటాయని తెలియజేస్తున్నాము. దీనికి జాయింట్ టీమ్గా కంప్లీట్ ఎవరైతే టాస్క్ ఫోర్స్ కమిటీ ఉన్నారో వాళ్ళందరూ కష్టపడి పని చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా మీరు హ్యాపీగా కంప్లైంట్ ఇవ్వచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో కానీ ఫ్యాక్టరీస్లో కానీ ఇలా పిల్లలు పనిచేస్తున్నారనే విషయం మీ దృష్టికి వచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇంటిమేషన్ ఇస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు. ఇన్స్పెక్టర్ ఈరోజు ముందు సురేష్ గారు మేడం చెప్పినట్టు ఈ స్విమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో చైల్డ్ లేబర్ ఏదైనా ఉందా అని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక టీము ఆఫ్ మెంబర్స్ కాన్స్టిట్యూట్ అయినాము. వాళ్ళందరూ కలిసి క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ ఏమి చైల్డ్ లేబర్ ఉన్నారా లేదా అనేది. ఒకవేళ ఫైండ్ అవుట్ అయితే దాని మీద ఫర్దర్ యాక్షన్ చట్టపరంగా తీసుకుంటారు. ఇంకా అందరికీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న స్విమ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ దగ్గర రిక్వెస్ట్ ఏంటంటే డోంట్ ఎంగేజ్ చైల్డ్ లేబర్ని ఎంగేజ్ చేయొద్దు. దయవుంచి అలా ఏమైనా ఉన్నా కూడా వాళ్ళను మీరు రీబ్యాక్ అంటే వారి పనిలో పెట్టుకోవద్దని మా డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు డ్రైనేజ్ వాటర్కి సంబంధించి సాయంత్రం 6 అయితే ఫ్యాక్టరీకి సంబంధించిన డ్రైనేజ్ మొత్తం వదిలేస్తున్నారు. దానివల్ల బాగా పొల్యూషన్ అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిపార్ట్మెంట్ చూస్తారు. మీరు కన్సర్న్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయితే వాళ్ళు ఫర్దర్ యాక్షన్. సరే ఇప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేశారు కదా, ఎవరైనా చైల్డ్ ఇంకా అండర్ ప్రాసెస్. ఇప్పుడే జస్ట్ అందరం టీమ్ ఆఫ్ మెంబర్స్ వెళ్ళి లోపల ఎంక్వైరీ చేసి వచ్చాం. కొంతమంది పేర్లు తీసుకున్నాం. అంటే ఎంక్వైరీ ఇంకా జరుగుతుంది. ఫర్దర్గా ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది ఏదైనా ఉంటే డీవియేషన్స్. నా పేరు సురేష్. నేను జిల్లా బాలల సంరక్షణ అధికారి పనిచేస్తున్నాను ఐసీడీఎస్ డిపార్ట్మెంట్లో. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 12 షిరింప్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాటి మీద జాయింట్ ఇన్స్పెక్షన్ కోసము అందరి డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం టీం. ఈరోజు ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నాము డిఫరెంట్ ఫ్యాక్టరీస్లో. నిన్న మొన్న కూడా రైడ్స్ జరిగాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా చైల్డ్ లేబర్ చిన్నపిల్లల చేత పనిచేస్తున్నారు,
అని కానీ తేలితే వెంటనే కూడా ఆ పిల్లల ఏజ్ డిటర్మైన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఆ ఫ్యాక్టరీస్ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. పిల్లలు ఎక్కడి నుంచైనా ఒడిశా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, అస్సాం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పిల్లల చేత కానీ పనిచేస్తున్నట్టు కానీ మాకు రుజువు అయితే మటుకు సివియర్ యాక్షన్స్ ఉంటాయని అందరూ తెలియజేస్తున్నామని. ఎక్కడన్నా కానీ ఇటువంటి పిల్లలు కానీ పనిచేస్తూ మీకు కానీ ఒక తెలిసి ఉంటే కూడా 108 నెంబర్ కూడా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్గా జాయింట్ యాక్షన్ టీమ్ అనేది జిల్లాలో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిడబ్ల్యూసి, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తున్నాము. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.